దొరా 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 ఏం పుట్టిందిరా గట్ల తెల్లారంగానే ఆగాగా ఊరికొస్తున్నావు? మన ఊళ్ళో ఉన్న ప్రతిపక్ష నాయకులు బూరెడ్డి కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూలగొట్టొద్దు అంటుండు దొరా. లొల్లి చేస్తే ఏమైతుందిరా? మరి మన పాత పంచాయతీ ఆఫీస్ కూలగొట్టలేం కదా దొరా. కాంట్రాక్టర్కు మాటిస్తే బంగ్లా కూలగొట్టొద్దంటారు కానీ బంగ్లాలో ఉన్న భూదస్తావీధులు మాయం చేయొద్దంటలేరు కదా. అంటే మనం చేసేది కొత్త బంగ్లా కట్టేందుకు కాదురా. అరే పిచ్చి నర్సిగా, బంగ్లాతో మనకేం పనిరా? బంగ్లాలో ఉన్న భూ రికార్డులు కావాలి కానీ పాత భూ రికార్డులతోటి మనకేం పని దొరా. నర్సిగా, ఊర్లో మా దొరల భూములు ఎన్ని ఉండరా అప్పట్లో? 100 ఎకరాలు మీయేనా? నక్సలైట్ల చేయబట్టి పెట్టిపోతిరి. మరిప్పుడు నక్సలైట్లు లేరు కదరా. అవు దొరా. మరి మా దొరల భూములు మాకు రావాలనా లేదా? రావాలి దొరా. మరి రావాలంటే పహానీల ఈ కబ్జా కాలంలో ఊరలు ఎట్లుంటారా? ఉన్నారుగా దొరా, వాళ్ళే దున్నుకొని బతకబట్టే అంతా. అందుకేరా భూ రికార్డుల పేరు మీద భూములు సరి చేసుకోమని చెప్పి పహానీల ఈ కబ్జా కాలాన్ని తీసేసిన. అబ్బా, ఈ దెబ్బతోటి 100 ఎకరాల భూములు మళ్ళా మన దొరల చేతిలోకి వచ్చినట్టే కదరా. రాకపోతే ఏం చేస్తుందిరా? రాజ్యమే మనగాయే. మరెవరైనా కోర్టుకు పోతే ఎట్లా దొరా? అరే పిచ్చి నర్సిగా, కోర్టుకు పోతారనేగా భూమి బంధు పథకం పెట్టింది. అవుగాని ఈ భూమి బంధుకు మన దొరల భూములకి ఏం సంబంధం దొరా? అరే భూమి బంధు ఇచ్చేటప్పుడు జనం ఏమన్నారా? మరి 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే భూమి బంధు ఇవ్వాలన్నారు. మరి మనం ఏం చేసినావురా? చెట్లకు గుట్టలకు 100 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చినాం. అయితే పోయిన దొరల భూములను భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద మళ్ళా మా వాళ్ళకి ఇచ్చినామా? అవు. మళ్ళా ఇచ్చిన భూములకు భూబంధు పథకం పెట్టి లీగల్ చేసినాంరా. అంటే ఏంది దొరా? 3 ఏళ్ళు మనం భూబంధు పథకం ఇచ్చినామంటే ఆ భూములను కోర్టు కూడా ఏం చేయలేదురా. వారేవా, ఏం దిమాగ్ దొరా మీది. అవుగాని మరి పాత పాస్బుక్లు పానీలు పట్టుకోవడం అందుకే కదరా కొత్త పాస్ బుక్లు ఇచ్చింది. మరి పాత భూమి రికార్డులని మాయం చేయాలి కదరా. యాడున్నారై? ఇంకేడుంటాయి, గ్రామ పంచాయతీ బంగ్లాలనే ఉంటాయి. ఏం ఆలోచన దొరా మీది. వారేవా వా. అర్థమైందారా? అర్థమైంది దొరా. గ్రామ పంచాయతీ బంగ్లా కూలగొట్టే పేరు మీద ఈ రికార్డులు మాయం చేయాలి, అంతే కదా. అంతే దొరా. మాయం చేసినా కూడా మళ్ళీ మన అధికారుల దగ్గరనే దాయాలి కదా దొరా. అరే నర్సిగా, సర్కార్ ఆఫీసర్ చేతులుంటే ఎప్పటికైనా మోసమేరా. మరి ఎడ పెడదాం దొరా? కాల పెడదామా? అందుకేరా వాటిని మాయం చేసేటందుకే భరణి అనే ఒక వెబ్సైట్ ఏ సంఘటనం. బరేనా? వాళ్ళు ఎట్లా మాయం చేస్తారు దొరా? మొన్నగా 12వ తరగతి పోరగాల మార్కులను మాయం చేయలేరా? అవును, 21 మంది పోరగాళ్ళు కూడా చచ్చిపోయాగా. గా గ్లోజరీనా కంపెనీకి భరణి వెబ్సైట్ కూడా అప్పచెప్పినాం కదా. అంటే వాళ్ళు కాల పెడతారా దొరా? కాదురా, కంప్యూటర్లకు ఎక్కిస్తున్నామని చెప్పి అసలు రికార్డులు కూడా మాయం చేస్తారు. అంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ పాత రికార్డులు దొరకాయా దొరా? ఇంకెక్కడి పాత రికార్డులురా? మరిగా ఊళ్ళో ఉన్న ఎంఆర్ఓ విఆర్ఓలు ఒప్పుకుంటారా దొరా మనం ఇట్లా చేస్తే? వాళ్ళు ఒప్పుకోరనే కదరా వాళ్ళని అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నాం. అంటే ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని జనం దృష్టిలో దోషులను చేస్తే మన పని సాప్ అవుతుంది అంటావు. అందుకే గారా మన గుమస్తా తెలంగాణలో కర్మగంట కొట్టిస్తుంది. అంటే వాటితోటి అధికారులను బదనాం చేయాలన్నట్టు. అర్థమైందిగా, కొట్టిగా కర్మగంట. కొడతాగానే జర ఈ తెలివైన వాళ్ళు ఆడాడ ఉంటారు కదరా. మరి వాళ్ళు మన కుట్రను పసిగట్టి ఎట్లా? అరే మన ఊర్లో ఉన్న భూరెడ్డి గానికి కూడా జరంత భూమి వాపసు వస్తుందిగా. అవు వస్తున్నది. మరి వాని భూమి వానికి వస్తుంటే వాడెందుకు సపోర్ట్ చేస్తారా? మరి గ్రామ పంచాయతీ బంగ్లా కూలగొట్టొద్దని లొల్లి పెడుతున్నదే భూరెడ్డి దొరగా దొరా. అరే నర్సిగా, ఆ భూరెడ్డి గాని పంచాయతీ పెట్టమని తోలిందే మనం కదరా. అబ్బా, ఏం స్కెచ్ చేసిరు దొరా. ఇప్పుడు వాళ్ళ లొల్లి అంతా మీరు ఆడిస్తున్నట్టు రామేనా? మరి భూరెడ్డికి తెలియదారా రికార్డులు మాయం చేస్తేనే నాకు భూమి వస్తుందని? అంటే ఎటు పెట్టి మీ పెద్దోళ్ళ భూములు గుంజుకుంటేందుకు లోపల అంత ఒకటే అయినట్టు. అరే ఒక్క భూములకే కాదురా, రాబోయే శనేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా ఆ భూములకేరా. మరి ఇన్ని రోజులు ఆ భూములు దున్నుకొని బతికిన జనం ఇప్పుడు ఎటు పోవాలి దొరా? ఏముంటదిరా, మన పొలంలోకి పనికి రావాలి. నీకు ఇవన్నీ తర్వాత అర్థమవుతాయి కానీ పోయిరా పెగ్గు. మీరు చెప్తుంది కరెక్టే గాని మరి ఎవరన్నా సామాన్య జనం కనిపెడితే ఎట్లా దొరా? వాళ్ళ మోకాళ్ళకంత సో ఎక్కడిదిరా. మొన్న నీకు పని చెప్పిన యాదుకుందా? ఏది దొరా? అదేరా,
చేస్తారు ఏమో 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 అర్థం అవుతుంది. ఏ మా పోసేటి దొరకాల అల్లుడికి లెస పంచాయతీ అవుతున్నది. వాళ్ళ అల్లుడు అంటే ఆయనకు బాగానే ప్రేమనే. వాళ్ళ అల్లుడిని ఆడ ముంగల రాణిస్తలేడు గానే. అంటే పెద్ద దొర దీపంగానే అలా కొడుకుని సర్పంచ్ చేస్తాడేమో కావచ్చు. ఏమో కావచ్చునేమోనే. అసలే మామ కల్లునికి పాముకు ముంగిసుకున్నట్టే ఉన్నాయి పగలు. కానీ నరసన్న అల్లుడు ఎంత కష్టపడ్డా, మామని పైకి లేపింది అల్లుడా. అవునే. మరి అసలు అల్లుడినే పక్కకి పెట్టిండు, మంచిదేనా? ఏమో ఆలకాలకి ఏమున్నదో మనకేమెరక. యాదికొచ్చిన అదిరా. యాదికొచ్చింది దొరా. అరే మా అల్లునికి నాకు పంచాయతీ నడుస్తుందని ప్రచారం చేపించింది ఎవర్రా? మీరు ప్రచారం చేయమంటేనే చేస్తిగా దొరా. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నట్టురా? పాపం అల్లుడిని ఆగం చేసిరు అనుకుంటుడు దొరా. అల్లుని ముచ్చట ముందరేసుకుంటారు కానీ గా బూరికాట్ల ముచ్చట ఎందుకు పట్టించుకుంటారా? అంటే వాళ్ళకి గాయంత సోయి లేదంటవా దొరా. గా సోయి రాకుండానే అల్లునికి నాకు పంచాయతీ లేపిన. అల్లుడు మీరు బాగానే ఉంటారు కదా దొరా. అది మాకెరక గాని గీ ఎడ్డి జనానికి ఏం ఎరకరా? వారేవా మొత్తానికి ప్రజల మైండ్ డైవర్ట్ చేసుకుంటా మీ పని మీరు చేసుకుంటారు అన్నట్టు. ఆయనతో బెగ్గు నువ్వు దాగిపోరా. ఇదంతా నాకేనా దొరా? పండగ చేసుకోపోరా.